ఫ్రెండ్స్, అలీ ఖమీనీ చచ్చిపోయాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశాడు. అయితే ఒక క్రూరమైన, ఒక నిర్దాక్షిణ్యమైన, జాలి, కరుణ, దయ లేని ఒక నియంత చచ్చిపోయాడని చెప్పేసి అధికారికంగా ప్రకటన అయితే జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలు ఆయన్ని హతమైనట్లు నిర్ధారించాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఖమేనీ అసలు ఎలా చనిపోయాడు, అసలు ఖమేనీ ఎక్కడున్నాడో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. నిజం చెప్పాలి అంటే అటు ట్రంప్ కానీ, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన బెంజన్ నేతన్యాహు కానీ ఏం చెప్పారంటే, చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన ఖమేనీ మరణించాడు. ఇది ఇరాన్ ప్రజలకి కాదు, ఖమేనీ వల్ల కోలుకోని విధంగా దెబ్బతిన్న ప్రపంచ దేశాలకు, ప్రజలకు న్యాయం జరిగింది అంటూ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఇక్కడ వీళ్ళు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అలీ ఖమేనీ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, తన వెనకాల చాలా శక్తి ఉంది. అంటే ఒక చెడుని కానీ, ఒక మంచిని కానీ తుడిపేస్తాము, తీసేస్తాము అంటే కుదరతది. ఎందుకనంటే మంచి ఎంత తొందరగా జనాల్లోకి వెళ్తుందో, చెడు కూడా అంతకన్నా వేగంగా, నిజం చెప్పాలంటే మనకి వెలుగు కన్నా వేగంగా వస్తుందనమాట. అయితే అలీ ఖమేనీ అనేవాడు ఒక మనిషి కాదు. తన వెనకాల ఎంతో పెద్ద సైన్యం ఉంది. అలీ ఖమేనీ చనిపోయినంత మాత్రాన అబ్బా బాగా అయిపోయింది, ఇక అణుక్షిపణులు లేవు, ఏమీ లేవు అనుకోవడానికి లేదు. ఇక్కడ చాలా పెద్ద కథ నడుస్తుంది. అయితే ఇక విషయంకి వచ్చినట్టయితే వైట్ హౌస్ కూడా నిర్ధారించింది, అదే సమాచారాన్ని ట్వీట్ చేసింది. ఇక్కడ ఆఖరిగా అలీ ఖమేనీ చేసిన పోస్ట్ ఏంటి, అసలు అలీ ఖమేనీ లాస్ట్ ఏం మాట్లాడాడు అనేది తెలిస్తే నిజంగా అమెరికాకి ఇప్పుడు చాలా పెద్ద తలనొప్పి స్టార్ట్ అవుతుందన్నమాట. ఖమేనీ తమ ట్రాకింగ్ వ్యవస్థ నుంచి తప్పించుకోలేరని, ఎట్టకేలకు దొరికిపోయాడు అంటూ తెలిపిన ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడం ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతమైందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హతమైనట్టుగా కూడా తెలపడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ఇదే విషయాన్ని. రెవల్యూషనరీ గార్డ్ భద్రతా దళాలు ఇప్పుడు చావు కోసం ఎదురు చూస్తున్నాయని హెచ్చరించారు. వారికి కూడా మరణం తప్పదని చెప్పాడు. అయితే మరణించే సమయానికి ఖమేనీ తన కార్యాలయంలోనే ఉన్నట్టు తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆరంభం కావడానికి కొద్దిసేపటికి ముందు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు అలీ ఖమేనీ. ఖమేనీ మరణ వార్తను ట్రంప్ ప్రకటించిన వెంటనే ఖమేనీ ఎక్స్ అకౌంట్ నుంచి ఈ మెసేజ్ పోస్ట్ అయింది. అయితే పర్షియన్ భాషలో ఉన్న ఆ పోస్ట్ షియా ఇస్లాంలో మొదటి ఇమాం హైదర్ పేరును ప్రస్తావించింది. బెనామ్ ఏ నామీ ఏ హైదర్ అలియాస్ సలాం అని రాసింది. అంటే గౌరవనీయమైన హైదర్ పేరుతో ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని తన అర్థం. అంటే ఖమేనీ మరణ వార్త వెలువడిన కొద్దిసేపటికే ఈ ట్వీట్ వెలుగులోకి రావడం, అది కూడా ఖమేనీ ఒఫీషియల్ ట్వీట్ అకౌంట్ నుంచి రావటం అనేది చాలా వైరల్గా మారిపోయింది. ఆయన చనిపోయారన్న విషయాన్ని సుప్రీం లీడర్ ఆఫీస్ అధికారికంగా కూడా వెల్లడించినట్టయింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఫిబ్రవరి 17వ తేదీన అలీ ఖమేనీ ఆఖరిగా తన ఒక స్పీచ్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే అలీ ఖమేనీ ఎక్కడ చనిపోయారు అనేది కనుక చూస్తే టెహ్రాన్లోనే. అయితే మనం ఏదో ఆయన బంకర్లోకి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నాం. కానీ ఆయన అంటే అలీ ఖమేనీ ఇప్పుడు ఓపెన్గానే, అంటే అందరికీ తెలిసిన, నిజం చెప్పాలంటే టెహ్రాన్ హార్ట్ ఆఫ్ ది సిటీ ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడే ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇలాగా నిజం చెప్పాలి అంటే వాళ్ళ ట్రాకింగ్ నుంచి తప్పించుకోలేము. అంటే ఇప్పుడు యుద్ధం అనేది ఇరాన్ ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తుందో, అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు ఇంకా అద్భుతంగా చేస్తాయి కదా. మరి అలాంటప్పుడు ఎందుకని అలీ ఖమేనీ అదే పాయింట్లో ఉన్నాడు, బంకర్లోకి ఎందుకు దాక్కోలేదు? ఎందుకంటే బంకర్లో దాక్కుంటే, అంటే వీళ్ళ బంకర్స్ ఎలా ఉంటాయంటే అసలు వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఆ విషయాన్ని ఎందుకని అలీ ఖమేనీ గుర్తించలేకపోయాడంటే, కావాలని చనిపోవడానికి ప్లాన్ వేశాడా, లేకపోతే చనిపోయిన తర్వాత వాళ్ళ వ్యూహాలు వేరా అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి.